నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. వందే మాతరం ఇది మన జాతీయ గీతం. బకిం చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని 5 చరణాలతో రచించారు. కానీ ఇప్పుడు మనం 2 చరణాలు మాత్రమే పాడుతున్నాం. అయితే బీజేపీ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక చట్టాన్ని చేస్తుంది. అదేంటి అంటే మొత్తం వందే మాతరం 5 చరణాలు కూడా ఆలపించాల్సిందే అని. దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దీంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే 1937లో మేము ఏదైతే స్టాండ్ తీసుకున్నామో దానికి స్టిల్ మేము కట్టుబడి ఉన్నాము. మేము కేవలం మొదటి 2 చరణాలు మాత్రమే ఆలపిస్తాము, అందుకు మాత్రమే మేము అంగీకరిస్తాము, మిగిలిన వాటికి మేము అంగీకరించము అంటూ కరాఖండిగా చెప్పేసింది. తన స్టాండ్ ఏంటో కూడా చెప్పేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ అసలు ఇష్యూ ఎక్కడొస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు వద్దు అంటున్నారు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు వందే మాతరం యొక్క మీనింగ్ కూడా తెలుసుకోవాలి. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఎందుకు వందే మాతరం పూర్తిగా 5 చరణాలు ఆలపించాలి అని చెప్తుంది, కాంగ్రెస్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది? వందే మాతరం అంటే ఒక స్లోగన్, ఒక నినాదం, భారత స్వాతంత్ర పోరాట నినాదం. మార్మోగింది, దేశభక్తికి అది మారు పేరు. మనం చూసాం ఏది ఆ తిరుగుబాటు, ఆ క్రమంలో తెల్లదొరల పాలన అంతం చేయటంలో అందరిలో కూడా వందే మాతరం అంటే ప్రతి భారతీయుడి ఆ రక్తం పరవళ్ళు దుఃఖం. అల్లూరి సీతారామరాజు సినిమా చూశారు కదా. అంటే వందే అంటే ఏంటి? నమస్కరిస్తున్నాను. మాతరం అమ్మకి, నా తల్లికి నమస్కరిస్తున్నాను. తల్లికి వందనం. మళ్ళీ తల్లికి వందనం అంటే లోకేష్ స్కీమ్ అంటావు. ఇప్పుడు లోకేష్ అక్కడ ఒక స్కీమ్ అమలు చేస్తున్నాడు. తల్లికి వందనం అంటే ఏంటది? వందే మాతరం. 2 ఒకటే, తేడా ఏం లేదు. అమ్మకి నమస్కారం పెట్టడం తప్పు అంటే వీళ్ళంతా అమ్మని అవమానిస్తున్నారు, ఏది దేశాన్ని అవమానిస్తున్నారు. వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ ఆయన్ని అవమానించడం కాదు, ఆయన రాసిన గేయాన్ని అవమానించడం కాదు, దేశానికే అవమానం. ఏది స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన జాతీయ వీరుల బలిదానాలకే అవమానం. అంటే వాళ్ళు పాడగాలేదు, మీరు పాడరా? అదేమంటే రఘువీరారెడ్డి ఏమంటున్నాడు? మోడీ షా పాడతారా చూడకుండా అంటున్నాడు. చూడకుండా పూర్తిగా అయితే పాడతారుగా. ఇప్పుడు జగన్ పాడతావా నువ్వు? మొన్నేదో చూసా, జగన్మోహన్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు జనగణమన పాడలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మోడీ షా పాడతారా అనేది కాదు ఆ విమర్శ. అదేంటంటే అది మీ యొక్క పరిణతిని తెలియజేస్తుంది. అంత అనుభవజ్ఞుడైన రఘువీరారెడ్డి. ఇప్పుడు ఎందుకు మీకు అభ్యంతరం? ఎందుకు ఇవాళ నిన్న సిడబ్ల్యూసి దీని మీద పెట్టారు? వందే మాతరం మాకేదో 1936 మేము అప్పుడు తీర్మానం చేశాం అనేదో చెప్తున్నారు. అసలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉందా? లేదుగా. అప్పటి జాతీయ కాంగ్రెస్ అదేంటది? అది స్వాతంత్రాన్ని తెచ్చిన కాంగ్రెస్. మీరేంటి? రాజకీయ పార్టీ. కుక్కమూతి బిందెలని కదా. ఆ రోజు ఎన్టీఆర్ మిమ్మల్ని తూర్పారా పట్టింది. ఎన్ని ముక్కలైంది ఆ కాంగ్రెస్ పార్టీ, ఎన్ని చెక్కలైంది. ఐ కాంగ్రెస్ అన్నారు, జే కాంగ్రెస్ అన్నారు, ఆర్ కాంగ్రెస్ అన్నారు. సరే ప్రస్తుతానికి ఏదో మళ్ళా మీరు ఐఎన్సి అని పెట్టుకున్నారు. అంత మాత్రాన్ని ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలా అవుద్దమ్మా? ఇప్పుడు ఫస్ట్ 2 స్టాంజాలు పడతారంట, వాటికి అభ్యంతరం లేదంట. చివరి 3 స్టాంజాలే వీళ్ళకి మిగుడు పడతలేదంట. ఏముంది ఆ చివరి 3 స్టాంజాల్లో? ఏమిటి అందులో అభ్యంతరమైనటువంటి వాక్యాలు? ప్రతి వాక్యం, ప్రతి అక్షరం, ప్రతి పొల్లు, ప్రతి గుడి, ప్రతి దీర్ఘం దేశభక్తి అమ్మా, మాతృభక్తి. దానికేంటి మీకు అభ్యంతరం? కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే, కోటి కోటి భుజైర్ధత్త ఖర ఖరవాలే, అబలాకేయనో మాయేతో బలే, బహుబలధారిణీ నమామి తారిణీ రిపుదల వారిణి మాతరం వందే మాతరం. ఒక్క అక్షరం పలుకుతుంటే వాళ్ళు మనలో, మన రక్తంలో అది కదా భారతీయత. దాన్ని హిందుత్వానికి ఆపాదిస్తే, అంటే హిందువుగా చూస్తే సరే వందే మాతరం పాడనన్నావు, మరి జై హింద్ అంటావా? అనవా?
రాహుల్ గాంధీ కూడా ప్రతి మీటింగుల్లో చివర్లో అంటాడుగమ్మా జై హింద్ జై అంటాడు. హింద్ అంటాగా. అదేంటి జై హింద్ అని ఎందుకు అంటున్నావు? హింద్ అంటే హిందువులు అంటావా? అంటారు కూడా. రేపు పొద్దున ఈ కుక్కమూతి పిందెలు వందే మాత్రం ఇవాళ అభ్యక్షణ చెప్పిన వాళ్ళు రేపు జై హింద్ కూడా చెప్పరా? ఆ రోజు జై హింద్ నినాదం ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, అరే ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఆ రోజు కొట్టిన స్లోగన్స్ అవి కదా. ఈ రోజు కూడా మనకి ఒడలు గగురు పొడుస్తుంది, రక్తం పరవళ్ళు తొక్కుతుంది. ఏంటి మీకు అభ్యంతరం? తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మత్మం హీ ప్రాణ శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారాయి ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం. అభ్యంతరం ఏముంది ఇందులో? అరే తుమి ధర్మ తుమి విద్య తుమి శక్తి హృదయే. ధర్మం గురించి, విద్య గురించి, నీ శక్తి గురించి నీకు తెలియజెప్పే శాంజాలయ్యా. నీలో దాగి ఉన్నటువంటి శక్తిని నిద్ర లేపే అక్షరాలు. అది పాడటానికి నీకు అభ్యంతరమా? కాదమ్మా, ఇందులో ఏముందంటే, ఓహో ఇదా అసలు విషయం. త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి కమలా కమలాదల విహారిణి వాణీ విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం. ఇక్కడ పట్టుకుందా? అంతేగా. దుర్గామాతని లక్ష్మీదేవిని ఎలా పొగుడతారు? గొంతుకు అడ్డం పడుతుందా? అంతేగా. పచ్చి వెలక్కాయ అయిందా? అంటే దుర్గా అంటే దుర్గా మాత కాదమ్మా, శక్తి స్వరూపిణి. శక్తి, పవర్. అరే మనకున్నటువంటి పవర్ హౌస్ అయ్యా. ప్రతి భారతీయుడే కాదు, ప్రతి పౌరుడు కూడా అదేంటో దుర్గామాత అనుకుంటే ఎట్లా? లేకపోతే ఏంటి? వాణి విద్యాదాయిని అన్న. వాణి అంటే సరస్వతీదేవి, అంటే అటు దుర్గాదేవి ఇటు సరస్వతీదేవి. అరే వాణి అంటే గొంతు, వాయిస్. నీ వాణి వినిపించవేమని అంటాం. అసెంబ్లీలో జగన్ వాణి వినిపించటం లేదంటాం. అంటే జగన్ సరస్వతి అంటావా? ఇప్పుడు మీరు తీసుకుంటే అర్థాలన్నీ వస్తాయి. నేను దుర్గాని శక్తి అంటున్నా, కరెక్ట్. నేను వాణిని గొంతు అంటున్నా. లేదా ఆ భాషకు అర్థం విద్యని సరస్వతి అంటున్నారు. అంటే జ్ఞానం ఇప్పుడు సరస్వతి మాత్రం ఇందుకు జ్ఞానంగా చూడొచ్చు కదా అని వీళ్ళు ఏమనుకోవాలో? మూఢులు అనాలా, మూర్ఖులు అనాలా? అంటే ఓట్ల రాజకీయమా? మీ ఓట్ల కోసమా ఈ తాపత్రయం, ఈ పాటలు? ఇది కాదు కదా ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా కోరుకునేది. ఇప్పుడు అసలు విషయం ఇక్కడ ఇది ఏది? ఇందాక చదివాను చూసావా? నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం నమామి కమలాం. కమలం బీజేపీ. ఓకే. నమామి కమలాం. గొంతుకు అడ్డం పడిందా? అదేనా మింగుడు పడింది? కమలం అంటే ఇవాళ లోటస్, బీజేపీ సింబల్ అనా మీ ఉద్దేశం? అంతేగా. అరే పద్మవరా నాయన, పద్మ సంభవుడు అంటారు ఆయన. లేవ్వా కమలాలు, కమల పుష్పాలు? అరే ఇప్పుడు కమల పూలు ఎక్కడైనా ఉంటాయి కదా, చెరువుల్లో. పీకేస్తారా, కోసేస్తారా? అంటే ఏంటి వీళ్ళని ఏమనుకోవాలి? ఇప్పుడు గోవు, గోమాత అది ఆరాధ్య దైవంగా. ఎందుకంటే దాని నుంచి అనేక రకాలైన లాభాలు మనకున్నాయి. ఆరోగ్యకరమైనవి. అసలు ప్రతిదీ గోవు నుంచి వచ్చేది ఏది నీకు హానికరం కాదు కదా, పరమ పవిత్రమైనదిగా. అవును, గోపాల్ అంటేనే తల్లి పాలతో సమానం అంటారు. గోమూత్రమైన, గో పాలైనా, ఇప్పుడు ఏదైనా సరే ఇవాళ ఎందుకు మీరంతా వ్యతిరేకిస్తున్నారంటే పొలిటికల్ వెండెట్ మనకు కనపడుతుంది. అదే ఏది నమామి కమలాం అని అనడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదా? ఖర్గే మీరు చూశారు కదా ఆ వేదిక మీద, సోనియా ఖర్గే ఆ మీటింగ్లో ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు మొన్న ఆగస్టు 15 స్క్రీన్ మీద మీరు చూస్తుంటే కరెక్ట్గా మొత్తం 5 స్టాంజాలు వస్తుంటే 3వ స్టాంజా బిగిన్ కాగానే సోనియా ఆపమన్నారు. స్టాప్. అంటే ఆమె అప్పట్లో మళ్ళీ బిల్డప్ ఏమని ఇచ్చింది? కుర్చీ కోసం.
లేదు, ఖర్గే నుంచోలేకపోతున్నారు, ఆయన వయసు రీత్యా కుర్చీ వేయమంటానికి నేను ఆపమన్నానో ఏదో వాళ్ళు వివరణ ఇచ్చారు. మళ్ళీ ఈ డబల్ గేమ్ ఎందుకు? ఇప్పుడు మేము పాడమని మీరు ఇప్పుడు ఇవాళ తీర్మానం ఏదో చెప్తున్నారు కదా, ఇదే ఆ రోజు ఏడవచ్చు కదా. మళ్ళీ నాకు కుర్చీ ఇష్టం లేదు. వంకని ఎందుకు చెప్పావు? ఆ ఇరిటేషన్ ఏంటమ్మా? చూసారా ఆ సోనియా గాంధీ బాడీ లాంగ్వేజ్, అసలు ఆ పాట వినలేకపోవటం. అవును. ఖర్గేలో లేదు అది, రాహుల్ గాంధీలో లేదు అది. లేదు, ఎందుకని? వాళ్ళు భారతీయులు కాబట్టి. ఈమె ఇటలీ గుర్తొచ్చిందా? ఇటలీ రక్తం. అంటే ఇక్కడ సోనియా గాంధీయే కాదు, కాంగ్రెస్ పార్టీయే కాదు, ఇవాళ ప్రజలు వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు, దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు. బీజేపీ బలహీనపడింది, కాక్రోచ్ పార్టీ బలపడిపోయింది, జంతర్ మంతర్ ఓ పెద్ద గోల అయింది, అతను రాజీనామా చేయించారు, ఇది బీజేపీకి దెబ్బ అన్నారు. ఇప్పుడు ఈ రకంగా బీజేపీని పెంచుతున్నారా? ఇప్పుడు ఈ వందే మాత్రం 3 స్టాంజాస్ పాడటానికి వీలు లేదు అనేసరికి మొత్తం ఇక మీ యొక్క దేశ వ్యతిరేకత కనపడుతోంది, దేశ ద్రోహ మనస్తత్వం కనపడుతోంది. ఒక రకంగా బీజేపీని ఎత్తున పాలు పోయటమే వీళ్ళు. అంతే. దీన్ని ఆపటం ద్వారా, దీని మీద మళ్ళీ తీర్మానం గుర్తు చేయడం ద్వారా మళ్ళా మోడీ 4.0 తెచ్చేదాకా సోనియా నిద్రపోదా? రాహుల్ గాంధీ పరిస్థితి ఇంతేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.